ఏట్రా పిన్నొచ్చింది. పిన్న నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఎవరి అమ్మాయి? మన ఎదురింటి అమ్మాయా? కాదండి, నాకు పేలు చూడడానికి ఆన్లైన్లో బుక్ చేశాను. ఎదురింటి వారు ఏదో అంటున్నారు, పక్కింటి వాళ్ళు ఏదో అంటున్నారు, చుట్టాలు నిందలు వేస్తున్నారని ఉన్న చోటే ఆగిపోకు. నువ్వు ఎంత మంచిగా ఉన్నా అనేవాళ్ళు అంటూనే ఉంటారు. లోకులు పలుకు ఆకులని ఉరిగే అన్నారా? అనేవాళ్ళు ఎవ్వరూ రూపాయి కూడా ఇవ్వరు. అందుకే నీ వాళ్ళ కోసం, నీ కోసం నువ్వు బ్రతుకు. నా విలువ ఇప్పుడు తెలియదు మీకు. నేను ఇంజనీరింగ్ పాస్ అయ్యి పెద్ద డాక్టర్ అయ్యి మీకు ఆపరేషన్ చేస్తే తెలుస్తుంది. ఏంటి మమ్మీ ఎవడు? ఏంటి దేవుడా, ఏంటి అసలు? కూర బాగుంది కదా అని ఒక ముద్ద ఎక్కువ తింటే బాడీ తెగ పెంచేస్తున్నావు ఎక్కడ పడితే అక్కడ. అరే నువ్వు పెంచాలనుకుంటే, మా మీద అంత ప్రేమ ఉంటే జుట్టు పెంచు, హ్యాపీ ఫీల్ అవుతావు. కలర్ పెంచు, ఇంకా హ్యాపీ ఫీల్ అవుతావు. అంతకీ కాదంటే ఆయుష్ పెంచు, ఎంజాయ్. అత్తయ్య గారు ఈసారి ఇప్పుడు మీతో బయటికి రానండి. అదేంటమ్మా అలాగంటున్నావు? మరి మీరు అలా చేస్తే ఎలా అండి? ఒకసారి నా మాట వినమ్మా. అమ్మా వేనా? మరి ఎందుకు అత్తయ్య గారు అలా చేశారు? ఇప్పుడు ఏమైందమ్మా? చిన్నదే కదా. మీరు చేసింది చిన్నదా? కిరాణా షాప్ లో పేస్ట్ దొంగతనం చేసి దొరికిపోయారు. మళ్ళీ మనం ఆ షాప్ కి వెళ్ళగలమా? ఆగండి, మీ పని మీ అబ్బాయితో చెప్తాను. ఇన్ని వస్తువులు కొన్నాం కదమ్మా, ఒక వస్తువు ఫ్రీగా తీసుకుందామని ఆశపడ్డాను. ఇంకెప్పుడు అలా చేయను. ఈ విషయం మా అబ్బాయికి చెప్పకమ్మా. సరేగానండి. అయినా అంత ఈజీగా ఎలా దొరికిపోయారండి? ఏదైనా తీసామంటే ఎవరికి దొరకకుండా తీయాలి. మరి నేను తీసాను. ఎవరికైనా దొరికానా? పక్కనే ఉన్న మీకే తెలియలేదు. సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా. ప్రపంచంలో 8వ వింతను చూస్తున్నాను తెలుసా? ఒక రోజ్ మిల్క్ ఇంకో రోజ్ మిల్క్ తాగుతుంది. చాలే, నేను ఎలా ఉన్నాను? ఆసమే. ఏంటి అంతా సింగనునా? చదువురాని మొత్త. సారీ బా, లవ్ యూ బా. ఏమైంది? అట్లెందుకు చూస్తున్నావే? ఏం సంధ్య, ఇలా బయటికి కూడా తీసుకుపోయినాను, సినిమాకి కూడా తీసుకుపోయినాను, అయినా కూడా అంత సీరియస్ గా చూస్తున్నావు ఎందుకు సంధ్య? అరే బయటికి పోయినప్పుడు ఎవరైనా లేడీస్ గిట్ట చూసినా ఏంది నేను? అరే చెప్పు సంధ్య. బాబా ప్లీజ్ సంధ్య, భయపెట్టకు సంధ్య. నువ్వు అట్లా చూడకు సంధ్య, నాకు నిజంగా భయం అవుతుంది. ప్లీజ్ సంధ్య, ప్లీజ్ సంధ్య, చెప్పు సంధ్య, ఏమైందో చెప్పు సంధ్య. ఏం లేదండి, నా కళ్ళకున్న పవర్ చెక్ చేస్తున్నా, బాగానే పనిచేస్తుంది. పెళ్ళయి ఇన్నేళ్ళు అయింది కదా, పవర్ ఏమైనా తగ్గిందేమో అనుకున్నా. ఏ మాత్రం తగ్గలేదు, అలాగే ఉంది. ఇది నా సంస్థానం, జాగ్రత్త. నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. ఏ అలా ఉన్నావు? ఏం లేదండి. సరే సాయంత్రం రావడం లేట్ అవుద్ది. ఇంకోసారి అడిగితే ఏం పోయేదో. ఇంకా నయం, రెండోసారి అడిగితే మూడంతా పాడు చేసేసేది.